Hi guys, this is Raghu and welcome back to my channel. God of Masses, పద్మభూషణ్ నటసింహం నందమూరి బాలకృష్ణ చరిత్ర క్రియేట్ చేస్తున్నాడు. గ్లోబల్ లయన్ అనే బిరుదును సార్థకం చేసుకుంటున్నాడు. డైరెక్టర్ల అసమర్థత వల్ల ఫామ్ ను కోల్పోయి డీఫేమ్ అయిపోయిన బాలయ్య ఒకే ఒక్క సినిమాతో తిరిగి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. మాస్ లో తన క్రేజ్ మార్కెట్ తో తన స్టార్డమ్ ఇంకా తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. సరైన కంటెంట్ తో ఒక్క సినిమా పడిందంటే చరిత్ర తిరగరాస్తాడని అఖండ మూవీతోనే అందరికీ అర్థమైపోయింది. అఖండ నుండి వరుస విజయాలు అందుకుంటూ హ్యాట్రిక్ కంప్లీట్ చేసిన బాలయ్య మొన్న సంక్రాంతికి డాకు మహారాజ్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. పాన్ ఇండియా సినిమా పోటీలో ఉన్న థియేటర్లు తక్కువ ఇచ్చి బాలయ్యకు హ్యాండ్ ఇచ్చిన తన మాస్ క్రేజ్ తోనే సినిమాకి అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేశాడు బాలయ్య. క్లాస్ ని మాస్ ని మడతేసే బాలయ్య స్టైలిష్ లుక్స్ అండ్ గెటప్, బాలయ్యకి ఇచ్చిన మాస్ ఎలివేషన్స్, హై యాక్షన్ సీక్వెన్సెస్, హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్, తమన్ బీజిఎం, బాబీ టేకింగ్, ఎంగేజింగ్ కంటెంట్ తో ఆడియన్స్ కి మంచి మాస్ ఫీస్ట్ ఇచ్చింది డాకు మహారాజ్. అయితే ఒకవైపు ప్రమోషన్లు సరిగా లేకపోవడం, ఫ్యామిలీ ఆడియన్స్ ని వెంకీ తన వైపు తిప్పుకోవడం, దబిడి సాంగ్ లో బ్యాడ్ నేమ్ రావడం, ఇవన్నీ కలిసి సినిమా హిట్ రేంజ్ ని శాసించాయి. అయినా సరే డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ముందు తల వంచలేదు. దిల్ రాజు థియేటర్స్ మాఫియా మూలంగా తక్కువ థియేటర్లు ఇచ్చినా, అలాగే ప్రొడ్యూసర్ నాగవంశీ నెగ్లిజెన్సీ, వీటన్నింటి వల్ల 300 కోట్ల పొటెన్షియాలిటీ ఉన్న డాకు మహారాజ్ 200 కోట్ల వరకే ఆగిపోయింది. ఇన్ని సమస్యలు చుట్టుముట్టిన సంక్రాంతి బరిలో నిలిచి దమ్ము చూపిన సినిమా డాకు మహారాజ్ ఆల్ సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలు అందించింది. సంక్రాంతి లాంటి ఫ్యామిలీ ఫెస్టివల్ సీజన్ లో ఒక మాస్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టడం ఒక్క బాలయ్యకే సాధ్యమయ్యే ఘనత. డాకు మహారాజ్ మూవీ తెలుగు సినిమా స్థాయిని టెక్నికల్ గా అండ్ కంటెంట్ పరంగా, విజువల్స్ పరంగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా. 3 డిఫరెంట్ షేడ్స్ లలో బాలయ్య కనబరిచిన నటన అద్భుతం, ఆయన స్టైలిష్ పర్ఫార్మెన్స్ అమోఘం. ఇలాంటి అద్భుతమైన కంటెంట్, హై లెవెల్ స్టైలిష్ యాక్షన్, హాలీవుడ్ లెవెల్ ఆఫ్ మేకింగ్ అండ్ టేకింగ్ ఉన్న సినిమా కంటే తెలుగు సినీ లోకాన్ని పబ్లిసిటీతో ఫూల్స్ చేసిన సినిమా, ఏమాత్రం మెసేజ్ కానీ కంటెంట్ కానీ లేని ఒక క్రింజ్ కామెడీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ రావడం నిజంగా శోచనీయం, బాధాకరం. సరే ఏది ఏమైనా ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ థియేటర్స్ లో మెజారిటీ ఆడియన్స్ కి రీచ్ కాకుండా పోయింది. అయితే రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న డాకు మహారాజ్ కి మాత్రం జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. ఓటీటీ రెస్పాన్స్ అదిరిపోయింది. ఇండియా మొత్తం డాకు ప్రభంజనం కొనసాగుతుంది. యునానిమస్ రెస్పాన్స్ ని దక్కించుకొని హిస్టరీ క్రియేట్ చేస్తుంది. భారీ పాన్ ఇండియన్ సినిమాలని కూడా వెనక్కి నెట్టేసి నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది. తెలుగుతో పాటు అన్ని భాషల్లో డాకు అదరగొడుతున్నాడు. మలయాళ ప్రేక్షకులైతే బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ కి వెర్రెత్తిపోతున్నారు. బేసిక్ గా మలయాళంలో ఏ స్టార్ హీరోకి లేనంత క్రేజ్ ఒక్క అల్లు అర్జున్ కే ఉంది. అలాంటి అల్లు అర్జున్ పుష్ప 2 సినిమానే పక్కన పెట్టేసి డాకు సినిమా కోసం వెంపర్లాడుతున్నారు. రిపీట్ గా సినిమాని చూస్తుండడంతో నెట్ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ తో, వాచ్ టైమ్ తో దుమ్ము లేపుతుంది ఈ సినిమా. మలయాళం ఆడియన్స్ ఒక అదర్ లాంగ్వేజ్ మూవీ కోసం ఇంతలా రియాక్ట్ అవడం ఇదే మొదటిసారి. అంతేకాదు వరల్డ్ వైడ్ గా 18 దేశాల్లో సెకండ్ వీకెండ్ లో కూడా టాప్ ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమా మొదటి వారంలో 2.4 మిలియన్ల మంది చూశారని అధికారికంగా ప్రకటన వచ్చింది. ఒక తెలుగు సినిమాకు ఆ స్థాయిలో వ్యూస్ రావడం సాధారణమైన విషయం కాదు. నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో డాకు మహారాజ్ 2 వారాలుగా నెట్ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. చివరికి పాకిస్తాన్ లో సైతం డాకు మహారాజ్ ను అధికారికంగా చూశారని నెట్ఫ్లిక్స్ లెక్కలు చెప్తున్నాయి. డాకు మహారాజ్ సినిమాను మొదటి వారంతో పోల్చితే 2వ వారంలోనే ఓటీటీలో ఎక్కువగా చూశారు. నెట్ఫ్లిక్స్ అధికారిక లెక్కల ప్రకారం డాకు మహారాజ్ సినిమాను 2వ వారంలో 2.6 మిలియన్ల మంది చూశారు. దీంతో ఇప్పటి వరకు దాదాపుగా 5 మిలియన్ల మంది సినిమాను స్ట్రీమింగ్ చేసినట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఇలా పాన్ ఇండియా సినిమాల్ని కూడా వెనక్కి నెట్టేసి ఒక రీజనల్ మూవీ నెంబర్ 1 ప్లేస్ లో సెకండ్ వీకెండ్ లో కూడా ట్రెండింగ్ అవడం ఇదే మొదటిసారి. అంటే బాలయ్య పాన్ ఇండియా సినిమా చేయకుండానే ఒక రీజనల్ మూవీతోనే పాన్ వరల్డ్ రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకున్నాడు. దట్ ఈస్ బాలయ్య. థియేటర్స్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక రీజనల్ ఫిలిం ఓటీటీలో ఇలాంటి రెస్పాన్స్ దక్కించుకోవడం చాలా పెద్ద విషయం. మరి డాకు ఓటీటీ ప్రభంజనం గురించి మీరేమనుకుంటున్నారో మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తెలియజేయండి. సో దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.